శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతున్నావా? భయం వస్తుందా? చుట్టూ పరిస్థితులను బట్టి దిగులు పడిపోతున్నావా? భయం వచ్చేస్తుందా? దిగులు చెందుతున్నావా? వేదన పడుతున్నావా? నీ ప్రాణం కృంగిపోతుందా? నీ ప్రాణం నీరసించిపోతుందా? నీ ప్రాణం ఏది చేయలేదంటుందా? నీ ప్రాణం నీ వల్ల కాదంటుందా? నేను దేనిలో ముందుకు వెళ్ళలేనంటుందా? నీ ప్రాణం నువ్వేం చేయలేవంటుందా? అర్థం చేసుకోండి. నీ ప్రాణం ఎప్పుడు నిన్ను అనగొడుతూ ఉందా? నీ ప్రాణం ఏ విషయాల్లో కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రియులరా, అది నువ్వు చేయగలుగుతావు, కానీ నేను చేయలేను, నా వల్ల కాదు, నేను వెళ్ళలేను, నా వల్ల కాదు. ఎందుకు మాట్లాడతారంటే అది వారి శక్తి సామర్థ్యముల మీద ఆధారపడిన వారు మాత్రం మాట్లాడగలుగుతారు. కానీ నువ్వు కాదు, కానీ నీలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు కాబట్టి ఆయన అనుగ్రహించే శక్తి సామర్థ్యము మీద ఆధారపడేవారు మాత్రం ఏం మాట్లాడతారు? ఏదైనా నేను చేయగలుగుతాను, ఏదైనా నా దేవుడు నాలో ఆయన చేయగలిగిందంతా కూడా నేను చేయగలుగుతాను, ఆయన సమర్థుడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాలో ఉన్నవాడు ప్రేమమయుడు, నాలో ఉన్నవాడు శక్తి కలిగిన వాడు, రోషం కలిగిన వాడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు, నన్ను భరించిన వాడు, నన్ను కన్నవాడు, భూమి మీద పంపించిన వాడు, ప్రేమించిన వాడు,